దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి రేపటి ఆదివారపు దినాన 1600 రోజుల సందర్భంగా కృతజ్ఞతా స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కండి. మీరు ఈ 1600 రోజులలో పొందిన వాక్యపు అనుభవాలు, ఆధ్యాత్మిక సత్యాలు, మీరు పొందిన మేలులు తప్పకుండా అందరితో పాటు షేర్ చేయండి. கர்த்தர் நடத்தின பெரிதான கிருபையினாலே லாக்டவுன்ல பிரேக் இல்லாம 1600 நடத்தி இருக்கிறார். இந்த 1600 நாட்களில் கர்த்தர் நமக்கு செய்த மேலான காரியங்கள், கர்த்தர் நமக்கு கற்றுக் கொடுத்த காரியங்கள், இவை எல்லாவற்றையும் மற்றவர்கள் சேர்ந்து பகிர்ந்து கொள்ளப்படும்படி நாங்கள் அன்போடு அழைக்கிறோம். ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కండి. எல்லோரும் இது கலந்து అందరం కలిసి మహిమపరచుదాం. எல்லோரும் இது கலந்து கொண்டு உங்களை தாட் ஷேர் செய்யுங்க. எல்லோரும் கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்துவோம். ఈ దినం దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ చరణము నుండి 10 చరణాలు చదువుకుందాం. இந்த நாள் தியானத்திற்காக சங்கீத புத்தகம் 6ஆம் அதிகாரம் 6 முதல் 10 வசனங்கள். నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. 7వ చరణం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. வாசிக்கப்பட்ட சங்கீதம் 6 முதல் 10 வசனங்களுக்கு ஜெபித்து நாம் தியானிக்கலாம். కృపా కనికరములు గల మా దేవా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. கிருபையும் கனிகரமுள்ள தேவனே, ஜீவாதிபதியாய கர்த்தரே, உம்முடைய நாமத்திற்காக கனத்தையும் மகிமையும் வல்லமை நாங்கள் செலுத்துகிறோம். చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి வாசிக்கப்பட்ட வேத பகுதி எங்களோடு நீர் இடைப்படும்படியாக, ஒவ்வொரு காரியத்திலும் எங்களோடு பேச உதவி செய்யப்படும்படியாக మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని వేడుకుంటూ உன் நாமத்திற்கு கனத்தையும் மகிமையும் எல்லா உன்னதமான காரியங்களை கொண்டு வர வேண்டும் என்று கேட்டுக்கொண்டு మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ஆண்டவருக்கு உன்னதமான இயேசு கிறிஸ்து நாமத்தில் ప్రార్థించి స్తుతించి వినియులమై వేడుచు ఉన్నాము తండ్రి. ஆண்டவருக்கு உன்னதமான இயேசு கிறிஸ்து நாமத்தினாலே ஜெபித்து வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం 6వ కీర్తనలో 5 చరణాలలో ఉన్న సంగతులను కొద్దిగా మనం వినగలిగాం. கடந்த நாட்களிலே 6வது சங்கீதத்தில் 1 முதல் 5 வரைக்கும் உள்ள வசனங்களை படித்து நாம் கடந்த நாட்களிலே தியானித்தோம். వాటిని మన ప్రియులు కొంత వివరించారు. அதில் சில காரியங்களை நான் விவரித்தேன். మరణమైన వారికి ఆయనను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అనే మాట మనం విన్నాం. மரணித்தவர்களுக்கு கர்த்தர் ஞாபகம் இருக்காது, ஒருவேளை பாதாளத்தில் இறந்தவர்கள் யாரும் தேவனை துதியார்கள் என்று நாம் பார்த்தோம். అవును, పాతాళం ఎలా ఉంటుందో, పాతాళంలో ఏముంటుందో, పాతాళానికి ఎవరు వెళ్తారో, పాతాళపు పరిస్థితులు ఎలా ఉంటాయో తేటగానే మనం విన్నాం. பாதாளம் எப்படிப்பட்டது, பாதாளம் எங்கே இருக்கிறது, பாதாளத்தில் எப்படி மனிதர்கள் காணப்படுவார்கள், அதில் யாரெல்லாம் போவார்கள் என்று நாம் குறிப்பாக நாம் தியானித்தோம். కనుక ఏ ఒక్కరూ పాతాళమను గోతికి వెళ్లకుండా కాపాడబడాలని ప్రేమతో మనం దేవుని వాక్యాన్ని విన్నాం. எந்த ஒரு மனிதனும் பாதாளத்துக்கு போகக்கூடாது என்று சொல்லி காப்பாற்றப்பட வேண்டும் என்று சொல்லி நாம் தியானித்தோம். అయితే ఈ దినాన భక్తుడైన కీర్తనాకారుడు, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు
నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని చెప్పాడు. இப்ப பார்க்கிறோம் 6ஆம் சங்கீதம் 6வது வசனத்துல என் பெருமூச்சை இளைத்து போனேன் ராம் முழுவதும் கண்ணீரால் என் படுக்கையை மிகவும் ஈரமாக்கி என் கட்டீரை நினைக்கிறேன் என்று தாவீது கடன் சொல்கிறார். ఇక్కడ ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడని వ్రాయబడింది. இங்க பாருங்க ஒவ்வொரு நாளின் இரவு முழுவதும் நான் கண்ணீரால் சிந்துகிறேன் என்று சொல்கிறார். కన్నీళ్ల చేత పరుపు కొట్టుకొని పోతుంది అని కూడా చెప్పాడు. கண்ணீர் மூலமாக படுக்கை ஈரமாகி கொண்டே இருக்கிறது என்று தாவீது சொல்கிறார். ప్రియులారా, కొంచెం మనం ఆలోచన చేయాలి. అసలు ప్రతి రాత్రి ఆయన ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? அவன் ஒவ்வொரு இரவும் ஏன் அவன் கண்ணீர் சிந்த வேண்டும்? కన్నీరు కార్చాల్సిన అవసరత ఏమున్నది? కన్నీర్ சிந்துவதற்கான காரணம் என்ன? సహజంగా కన్నీరు అనేది అది సంతోషములో వచ్చేది కాదని మనందరికీ తెలుసు. எல்லோருக்கும் தெரியும் கண்ணீர் என்பது சந்தோஷத்தினால் கண்களிலிருந்து வெளியே வருகிறது அல்ல. అది ఎంతో బాధ, కష్టం, వేదన, చీకు, చింత, సమస్య ఇలాంటివి ఉన్నప్పుడే సహజంగా కన్నీరు అనేది వస్తుంది. ஒரு மனிதனுடைய வாழ்க்கையில கண்ணீர், துன்பம், வேதனை, இன்னும் சொன்ன வியாதி, பலவீனம், சோர்வுகள் வருகின்ற பொழுது அப்ப நிலைமையில வருகிறது தான் இந்த கண்ணீரை நம்ம பார்க்கிறோம். ఇక్కడ ఒకటి కన్నీరు అనేది తన వ్యక్తిగతంగా 7వ చరణంలో చెప్పాడు, విచారము చేత నా కన్నులు గుంటపడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి అన్నాడు. பார்க்கிறோம் 7வது வசனத்துல துயரத்தினாலே என் கண்கள் விழுந்து குழி விழுந்து போயிட்டு சத்துருக்கள் அனைவர் நிமித்தம் நான் மங்கி போயிட்டு பார்க்கிறோம். ఒకటి ఆయనకు కలిగిన బాధ వలన కన్నీరు అన్నాడు. முதலாவது பார்க்கின்ற பொழுது துயரத்தினாலே அவனுக்கு கண்ணீர் வந்தது என்று நாம் பார்க்கிறோம். రెండవది 8వ చరణంలో పాపము చేయువారు ఆయన చుట్టూ ఉన్నారు, వారిని బట్టి కన్నీరు అనేది మనకు అర్థమవుతుంది. அவனை சுற்றிலும் அக்கிரமக்காரர்கள் பாவம் இருப்பதினாலே அவர்களை குறித்து கண்ணீர் சிந்துகிறார் என்று பார்க்கிறோம். ఇక మూడవది 5వ చరణంలో మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, అందుకే ఆయన కన్నీరు అని మనం అర్థం చేసుకుందాం. மரணத்தில் இருக்கிறவனுடைய உண்மை நினைவு கூறுவதில்லை, அதற்காக கண்ணீர் சிந்துகிறார் என்று பார்க்கிறோம். ఒకటి తనకు కలిగిన బాధను బట్టి, முதலாவது தனக்கு உண்டான துன்பத்தும் துயரத்து நிமித்தம், 2 పాపము చేయు వారిని బట్టి, இரண்டாவது பார்க்கிறோம் பாவம் செய்கிறவர்களை பற்றி, 3 మరణమైన వారిని గూర్చి, மூன்றாவது பார்க்கிறோம் மரணத்தில் இறங்கினவர்களை குறித்து அவன் கண்ணீர் சிந்துகிறார். ఆయన కన్నీరు కార్చినట్లుగా మనము దైవ లేఖనంలో చూస్తున్నాం. இது 3 விதமான காரியங்களுக்காக ஜனங்களுக்காக கண்ணீர் சிந்தினார் நாம் பார்க்கிறோம். నిజమే ప్రియులారా, జీవితంలో కన్నీరు కార్చే సందర్భాలు తక్కువగా ఉంటాయి గాని సహజంగా కన్నీరు కార్చడం కొంతమంది జీవితంలో అది ఎంతో కష్టానికి, బాధకు సూచన అని మనము చెప్పొచ్చు. வாழ்க்கையிலே இந்த கண்ணீர் அனுபவம் குறைவாக இருந்தாலும் சிலருடைய மனிதருடைய வாழ்க்கையில துன்பம், துயரம், கஷ்டம் வாழ்க்கை வருகின்ற பொழுது அவர்கள் கண்ணீர் சிந்துவார்கள். కన్నీరు అనేది ఎస్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో நான் பார்க்கிறோம் எசேக்கியேல் நிருபம் 26வது அதிகாரம் 24வது அதிகாரம், నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను, నీవు అంగలార్చవద్దు, ఏడువవద్దు, కన్నీరు విడువవద్దు అన్నాడు. பார்க்கிறோம் எசேக்கியேல் 24:16ல இதோ மனுபுத்திரனே, இதோ நான் கண்களுக்கு விருப்பமானவளை ஒரு அடியினாலே உன்னை விட்டு எடுத்துக்கொள்வேன், ஆனால் நீ புலம்பாமலும் அழாமலும் கண்ணீர் விடாமலும் இருப்பாயாக என்கிறார். చూసారా, దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది మన యొద్ద నుండి తీసివేయబడినప్పుడు ఆ తర్వాత మిగిలేది కన్నీరు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. நாம் எதை விரும்புகிறோமோ அதை நம்மிடத்தில் எடுத்துக்கொள்ளப்பட்ட பின்பு நமக்கு மிகுதியா இருப்பது கண்ணீர் మాత్రమే. కానీ ఆనాడు కొందరు భక్తులు కన్నీరు కార్చారట.
దేనికి వారు కన్నీరు కార్చారో దైవ వాక్యంలో మనము చదువుకుందాం. அந்த நாட்களிலே சில தேவனுடைய பிள்ளைகள் கண்ணீர் சிந்தினார்கள். எதற்காக சிந்தினார்கள் நாம் சில காரியங்களை குறித்து நாம் தியானிக்கலாம். చూడండి, హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. பார்க்கிறோம் ஓசியா நிருபம் 12வது அதிகாரம் 4வது வசனம். హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఆయన మనతో మాటలాడెను అని చూస్తున్నాం. பார்க்கல ஓசியா 12வது வசனத்துல அவன் தூதனருடைய போராடி மேற்கொண்டான். அழுது அவரை நோக்கி கெஞ்சினான். பெத்தேலிலே அவர் அவனை கண்டு సంధించి அவரிடத்தில் நம்மோடு பேசினார். ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు అనే భక్తుడు కన్నీరు విడిచినట్లుగా దేవుణ్ణి బతిమాలుకున్నట్లుగా చూస్తాం. பார்க்கிறோம் யாக்கோபை பார்க்கின்ற பொழுது தேவன் சந்நிதிக்கு வந்து அவன் போராடினவனாக அழுது கெஞ்சுகிறவனாக காணப்படுகிறான். కనుక ఆయన కన్నీరు విడిచిన సందర్భం మనం ఆలోచన చేసినట్లయితే అతడు తన పోరాటములో జయము కొరకు ఆయన కన్నీరు కార్చాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. அவன் ஏன் கண்ணீர் சிந்தினான் என்று சொன்னால் தன் போராடக்கூடிய காரியங்களிலே வெற்றியை பெறும்படியாக அவன் கண்ணீர் சிந்தினான் நாம் பார்க்கிறோம். కనుక ఆనాడు భక్తులు కన్నీరు కార్చుటలో ఉన్న ఆ ఉద్దేశం మనం ఆలోచన చేయవచ్చు. அந்த நாட்களிலே தேவனுடைய பிள்ளைகள் கண்ணீர் சிந்துவதற்கான காரணத்தை நாம் தியானித்து வந்து கொண்டிருக்கிறோம். చూడండి, కన్నీరు విడిచిన సందర్భం మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 136 நம் கண்ணீர் கொடுக்க சந்தர்ப்பம் பார்க்கின்ற பொழுது 119வது சங்கீதம் 136வது வசனம். 119, 136 చూడండి. అక్కడ జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. பார்க்கிறோம் இந்த வேதத்தை மனுஷர் காத்து நடவாதபடியினாலே என் கண்களிலிருந்து நீர்த்தாரை ஓடுகிறது என்று பார்க்கிறோம். చూసారా, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు, దేవుని వాక్యాన్ని అనుసరించడం లేని కారణాన్ని బట్టి, అనుసరించని ప్రజలను బట్టి ఆయన కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. தேவனுடைய வேதத்தை மனுஷர்கள் தியானிக்காதபடியினாலே, காத்து நடவாதபடியினாலே, அனுசரித்து நடவாதபடியினாலே என் கண்களிலிருந்து நீர்த்தாரை ஓடுகிறது என்று சொல்கிறார். చూసారా ప్రియులారా, దేవుని వాక్యములో ఇలాంటి భారం ఎంతమందిలో ఉంది? దేవుని వాక్యాన్ని అనుసరించని ప్రజలు ఎంతో మంది ఉంటుండగా కన్నీరు కార్చేటటువంటి వారుగా ఉండాలి అన్నాడు. அநேகருடைய தேவனுடைய வசனத்தை காத்து நடவாதபடியினாலே, அனுசரித்து நடவாதபடியினால் அவர்களுக்காக நாம் கண்ணீர் சிந்த வேண்டும் என்று சொல்கிறது. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. பார்க்கிறோம் எரேமியா நிருபம் 13வது அதிகாரம் 17வது வசனம். 13 అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిసు కన్నీరు విడుచుచూ నుండును అన్నాడు. பார்க்கிறோம் எரேமியா 13வது வசனத்துல, நீங்கள் இதை கேளாமல் போனீர்களானால் என் ஆத்துமா மறைவிடங்களில் உங்கள் பெருமை நிமித்தம் துக்கித்து கர்த்தருடைய மந்தை சிறைப்பட்டு போனது என்று என் கண் மிகவும் அழுது கண்ணீர் செய்தது என்று பார்க்கிறோம். ఇక్కడ భక్తుడు బహుగా కన్నీరు విడుచుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. இங்க பக்தன எரேமியா அதிகமாக கண்ணீர் சிந்துவதை நாம் பார்க்கிறோம், மிகவும் அழுகிறதை பார்க்கிறோம். ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు? యెహోవా మంద చెరపట్టబడినందున అన్నాడు. பார்க்கிறோம் ஏன் கண்ணீர் விடுகிறார் என்று சொன்னால், தேவனுடைய மந்தையானது சிறைப்பிடித்து கொண்டு போனப்பட்டதினாலே அவர் கண்ணீர் சிந்துகிறார். ఇంతకీ ఎందుకు వారు చెరపట్టబడ్డారు?
వారి గర్వాన్ని బట్టి చెరపట్టబడ్డారు. ஏன் அவர் சிறைப்பிடித்துக் கொண்டு போகலாம் அவருடைய கர்வத்தின் நிமித்தம் சிறைப்பிடித்துக் கொண்டு போகப்பட்டார்கள். ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, వారి గర్వాన్ని బట్టి వారు చెరపట్టుకొని వెళ్ళారు, చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలో ఉన్నటువంటి వారి కొరకై భక్తుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ஜனங்கள் பெருமை நிமித்தமாக சிறைப்பிடித்து கொண்டு போகப்பட்டதினாலே அதற்காக எரேமியா கண்ணீர் சிந்துகிறார் என்று பார்க்கிறோம். ఇర్మియా గ్రంథంలోనే 14వ అధ్యాయం 17వ వచనంలో இன்னும் அதே எரேமியா 14ஆம் அதிகாரம் 17ல 14:17 నీ వారితో చెప్పవలసిన మాట ఏదనగా, జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది అన్నాడు. இங்க பார்க்கிறோம், என் கண்களிலிருந்து இரவும் பகலும் ஓயாமல் கண்ணீர் ஓடிக்கொண்டிருக்கிறது. என் ஜனம் என்கிற குமார்த்தியாக கன்னிகை மகா வேதனையுள்ள அடியனாலும் கொடிய காயத்தினாலும் சேதப்பட்டிருக்கிறார். ఇప్పుడు నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం, ఘోరమైన గాయం నొంది ఉన్నది, అందుకే కన్నుల నుండి కన్నీరు కారుచున్నది అన్నాడు. என் ஜனமாகிய பிள்ளைகளுக்கு மகா வேதனை உண்டு, கொடிய காயம் உண்டு, அதனால் நான் கண்ணீர் சிந்துகிறேன் என்று சொல்கிறார். నిజమే ప్రియులారా, ఎంతమంది రకరకాల ఉపద్రవముల వలన, ఘోరమైన గాయాల వలన తమ జీవితాన్ని ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నారో అలాంటి వారందరి కొరకై కన్నీరు కార్చినట్లుగా చూస్తున్నాం. எத்தனையோ ஜனங்கள் மகா வேதனையினாலே கொடிய காயத்தினாலே இருக்கின்ற வேளையிலே சகாயம்பல் இருக்கின்ற அவர்களுக்காக நாம் கண்ணீர் சிந்த வேண்டிக்கொள்ள காணப்படுகிறோம். ఇక తర్వాత దైవ గ్రంథములో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. இன்னும் கூட பார்க்கிறோம், அதே எரேமியா நிருபத்துல 9ஆம் அதிகாரம் 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అన్నాడు భక్తుడైన ఇర్మియా. பார்க்கிறோம், என் தலை தண்ணீரும் என் கண்கள் நீரூற்றுமடா நலமாயிருக்கும். அப்பொழுது ஜனமாகிய குமாரத்தி கொலையென்ன கொடுத்த நிமித்தம் நான் இரவும் பகலும் அழுவேன் என்று சொல்கிறார். కన్ను కన్నీళ్ల ఊటగా, తల జలమయముగా, దివారాత్రము కన్నీరు విడుస్తున్నాడు భక్తుడు. தலை தண்ணீர் முழுவதும், தலை முழுவதும் தண்ணீர், கண்கள் முழுவதும் நீரூற்று, இப்படியாக இரவு முழுவதும் கண்ணீர் சிந்தி அழுவேன் என்று பார்க்கிறோம். ఇంతకీ ఎవరి కోసం? இது யாருக்காக? జనులలో హతమైన వారిని గూర్చి. ஜனத்திலே சிறைப்பட்டு போனவர்கள் நிமித்தம். తేటగా గమనించండి. కొందరు ఉపద్రవముల వలన, కొందరు ఘోరమైన గాయాల వలన, కొందరు గర్వము వలన, కొందరు హతమయుట వలన, వీరందరిని గురించి ఆయన ఎంతో కన్నీరు కారుస్తూ తల జలమయముగా చేసుకున్నట్లుగా చూస్తున్నాం. சில பேர் உபத்திரத்தின் வழியாக, சில பேர் காயத்தின் வழியாக, சில பேர் பார்க்கின்ற பொழுது கொலையொன்னு கொடுத்தவர்கள் நிமித்தமாக, சிறைப்பட்டு போறவர்கள் நிமித்தமாக என் தலை முழுவதும் தண்ணீரா இருக்கிறது என்று இறைமை சொல்கிறார். కనుక అది ఎంతో బాధతో కూడిన విషయం. నశించిపోయే ఆత్మల పట్ల అది భారం. அது எவ்வளவோ பாரமான காரியம். அது மாத்திரமல்ல, அழிந்து போகின்ற ஆத்துமாக்களை குறித்த ஒரு பாரமான காரியம். ఆ భారాన్ని బట్టి ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నట్లుగా మనము చూడగలం. அந்த ஆத்துமா பாரத்திற்காக அவர் எவ்வளவோ கண்ணீர் சிந்துகிறார் என்று நமக்கு பார்க்க முடியும். ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, కన్నీరు ఎందుకు కారుస్తున్నారో ఆనాటి భక్తులు, ఎందుకు వేదన పొందుచున్నారో ఆనాటి భక్తులు అర్థమైందా మీకు? அந்த நாட்களிலே தேவனுடைய பிள்ளைகள் ஏன் கண்ணீர் சிந்தினார்கள், ஏதனை வேதனை அனுபவித்தார்கள் என்று புரிந்து கொள்ள முடிகிறதா? విలాప వాక్యములలో
2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనము చదివితే நான் பார்க்கிறோம் புலம்பல் புஸ்தகத்துல 2வது அதிகாரம் 18வது வசனத்தை கூட நான் பார்க்கும்போது జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము అన్నాడు. இங்க பார்க்கிறோம் இருதயம் ஆண்டவர் நோக்கி கூப்பிடுகிறது. சீயோன் குமாரத்தின் மதிலே இரவும் பகலும் நதியளவு கண்ணீர் விடு, ஓய்ந்திராதே, உன் கருப்பின் வழியே சும்மா இருக்க ஒட்டாதே. ఎందుకు కన్నీరు కార్చాలన్నాడు? ప్రార్థనకు జవాబు రావటానికి కన్నీరు కార్చాలనేటటువంటి ఆలోచన మనము గమనిస్తున్నాం. ஏன் கண்ணீர் சிந்தப்பட வேண்டுமானால் ஜெபிக்கப்பட்ட ஜெபத்திற்கு பதில் வர வேண்டும் என்று சொல்லி கண்ணீர் சிந்தி ஜெபிக்கிறார்கள். కనుక ప్రార్థనకు జవాబు మనము సొంతం చేసుకోవాలి, జవాబు పొందాలి, నాశనమయ్యే వారు కాపాడబడాలి అనంటే కన్నీరు కార్చాలి అనే మాట చూస్తున్నాం. நாம் வேண்டிக் கொண்ட ஜெபத்திற்கு பதில் வர வேண்டும், அழிந்து போகின்ற ஆத்துமாக்களுக்கு கண்ணீர் சிந்தி ஜெபிக்கப்பட வேண்டும் என்று சொல்கிறது. మన పోరాటములో జయము కొరకు ఖచ్చితంగా కన్నీరు కార్చాల్సిందే. நம்முடைய போராட்டத்திலே வெற்றி வேண்டுமானால் நாம் கண்ணீர் சிந்த வேண்டியது அவசியம். నిజమే ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని సంగతులు మనకు అర్థమవుతున్నాయి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 50వ వచనాన్ని మనము చదివితే அது புலம்பல் அதிகார நிருபம் 3வது அதிகாரம் 50வது வசனத்தை நாம் பார்க்கின்ற பொழுது, నా కన్నీరు ఎడతెగక కారుచుండెను అన్నాడు. அங்க பார்க்கிறோம் என் கண்ணீர் இடைவிடாமல் ஓய்வின்றி சொரிகிறது என்று பார்க்கிறோம். ఎందుకు కన్నీరు కారుతుంది? 48వ వచనం చదువుకుందాం. ஏன் நான் கண்ணீர் சிந்துகிறார் என்று சொன்னால் அதே அதிகாரத்தில் 48வது வசனத்துல నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. என் ஜனமாகிய குமரல் கேட்டு நிமித்தம் என் கண்களிலிருந்து நீர்க்கால்கள் பாய்கிறது என்று நாம் பார்க்கிறோம். నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. பார்க்கிறோம் என் ஜனங்களுக்கு உண்டான அழிவை நான் பார்க்கின்ற பொழுது என் கண்களிலிருந்து தண்ணீர் வருகிறது என்று நாம் பார்க்கிறோம். చూశారా, నాశనము కలిగింది నా జనులకు, దానివల్ల కన్నీరు కారుస్తున్నానని చెప్పాడు. என் ஜனங்களுக்கு கேடு வந்திருக்கிறது, அதன் நிமித்தமாக என் கண்களிலிருந்து தண்ணீர் பாய்கிறது என்று சொல்கிறார். ప్రియులారా, ఇంతటి భారం మీలో ఎంతమందికి ఉన్నది? இப்படிப்பட்ட பாரம் நம்முடைய வாழ்க்கையில எத்தனை பேருக்கு காணப்படுகிறது? నశించిపోయే ఆత్మల కొరకు, హతమైన వారి కొరకు, గాయాలు పొందిన వారి కొరకు, ఉపద్రవములలో ఉన్న వారి కొరకు కన్నీరుగార్చి ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. அழிந்து போகின்ற ஆத்துமாக்களுக்கு, உபத்திரவப்படுகிறவர்களுக்கு, கொலை உண்டவர்களுக்கு, சிறைப்பட்டு போனவர்களுக்காக நாம் எவ்வளவாய் கண்ணீர் சிந்தி நாம் ஜெபிக்கக்கூடியது அவசியம் என்று காணப்படுகிறது. దేవాది దేవుడు జాలిపడునట్లు, రోషము పూనిన వాడు జాలిపడినట్లు, కీడు చేయగలిగిన వాడు పశ్చాత్తాపపడునట్లు కన్నీరు విడవాలి అని చెప్పి యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. நான் பார்க்கிறேன் யோவேல் 2:12 கூட பார்க்கின்ற பொழுது, ஒரு நிமிஷம், அங்க பார்க்கிறோம் யோவேல் எதற்காக கண்ணீர் விட்டார் என்று சொன்ன 2:12 நாம் பார்க்கின்ற பொழுது, நீங்கள் இப்பொழுது உபவாசத்தோடு அழுகையோடு புலம்பலோடு உங்கள் முடிவில் திரும்புங்கள் என்று கர்த்தர் சொல்கிறார். ఇక్కడ కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. இங்க பார்க்கிறோம், இங்க அழுகையோடு உபவாசத்தோடு புலம்பலோடு உங்கள் முழு இருதயத்தோடு எனக்கு திரும்புங்கள் என்று கர்த்தர் சொல்கிறார். ఎందుకు ఆ మాట చెప్పాడు? ఎందుకు ఆ మాట చెప్పాడు? కన్నీరు విడిచుచు దుఃఖించుచు రండి అని ఎందుకు అన్నాడంటే 13వ వచనంలో ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన అత్యంత కృపగలవాడు,
తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడేవాడు. 18వ వచనంలో రోషము పూనిన వాడు, జాలి చేసుకునేవాడు, ఇలాగున ఎన్నో సంగతులు వ్రాయబడ్డాయి. ఆ, పాడైన పంటను తిరిగి అనుగ్రహింపచేసేవాడు, సిగ్గు కలిగిన వాటి నుండి ఆ సిగ్గును తొలగించేటటువంటి వాడు అని ఆ క్రింది మాటల్లో మనము చూడగలం. அவர் ஏன் கண்ணீர் சிந்துகிறார் என்று பார்க்கின்ற பொழுது 13வது வசனத்துல உங்கள் இருதயங்களை கிழித்து கர்த்தரிடத்தில் திரும்புங்கள், கர்த்தர் பார்க்கின்ற பொழுது நீடிய சாந்தம் மிகுந்த கிருபையும் உள்ளவர், தீங்குக்கு மனஸ்தாபப்படுகிறவர். 18ல நாம் பார்க்கிறோம், அங்க பார்க்கின்ற பொழுது கர்த்தர் தேசத்துக்காக வைராகியம் கொண்ட தமது ஜனத்தை கடாட்சிக்கிறார் என்று நாம் பார்க்கிறோம். కనుక ఇంతటి గొప్ప ప్రయోజనాలు ప్రభు దగ్గర ఉన్నాయి. కనుక లోపములను ఒప్పుకొని ఆయన జాలి చేసుకొనున్నట్లు కన్నీరు విడవాలి అన్నాడు. இப்படிப்பட்ட உன்னதமான பாதுகாப்பு, தயவு கதை இருக்கிறது. அதனால் நாம் மனம் திரும்பி கண்ணீர் சிந்து தேவனிடத்தில் திரும்ப வேண்டும் என்று சொல்லி கர்த்தர் எதிர்பார்க்கிறார். ఆనాడు ఇర్మియా వలె కొంతమంది భక్తుల వలె పౌలు కూడా మనోవేదనతో కన్నీరు విడిచుచు దేవుని వాక్యాన్ని చెప్పినట్లు పత్రికలు వ్రాసినట్లు మనము చూడగలం. பவுலுடைய வாழ்க்கையை பார்க்கின்ற பொழுது எப்பொழுது பழைய ஏற்பாட்டு தீர்க்கதரிசிகள் கண்ணீர் சிந்தி காரியங்களை தேவனுக்காக செய்தார்களோ, புதிய ஏற்பாட்டில் கூட பவுலை பார்க்கின்ற பொழுது நிருபங்களை எழுதி அவர் தன்னுடைய வியாகுலத்தை வெளிப்படுத்துகிறார். కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది ఆ మాట. பார்க்கிறோம் 2 కొరింథీయులు 2వ అధ్యాయం 4వ వచనத்துல அந்த காரியம் இருக்குதுன்னு நாம் பார்க்கிறோம். కొరింథీయులకు రాస్తూ చాలా చక్కని మాట, మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసి తిని అన్నాడు. பவுல் கொரிந்தி சபைக்கு எழுதுகின்ற பொழுது 2 கொரிந்தியர் 2வது வசனத்துல நீங்கள் துக்கப்படும்படிக்கு எழுதாமல் உங்கள் மேல் நான் வைத்த அன்பின் மிகுதியை நீங்கள் அறியும்படிக்கு மிகுந்த வியாதுலம் மிகுந்த மன இடுக்கமும் அடைந்தவனாய் அதிக கண்ணீரோடு கூட எழுதினேன் என்று பார்க்கிறோம். ఇక్కడ పౌలు ఎంతో వేదన పడ్డాడు, శ్రమ పడ్డాడు, ఆయన కన్నీరు విడిచాడు అని చూస్తున్నాం. பவுல் வேதையோடு எழுதுகிறார், துக்கத்தோடு எழுதுகிறார். அது மாத்திரமல்ல, வியாகுலத்தோடு மாத்திரமல்ல, கண்ணீரோடு கூட அவர் எழுதுகிறார் என்று நாம் பார்க்கிறோம். ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అనంటే ప్రతివారు క్రీస్తునందు స్థిరపడి సంపూర్ణులుగా సిద్ధపడి ప్రభువును ఎదుర్కొనాలని ఆయన ఎంతో కన్నీరు కార్చిన వాడుగా చూస్తాం. அவர் கண்ணீர் செய்ததுக்கு காரணம் என்ன சொன்னா, ஒவ்வொரு விசுவாசியும் தேவனை அறிந்து தேவன் வருகை வரைக்கும் எதிர்நோக்கக்கூடியவர்களாய் ஆயத்துக்குள்ளே காணப்பட வேண்டும் என்று சொல்லி ஒவ்வொரு ஆத்மாவும் கண்ணீர் சிந்தினார். నిజమే ప్రియులారా, కన్నీళ్ళు ఎప్పుడు సంతోషానికి సూచనగా మారే అవకాశం ఉంది. இப்படியாக செய்கின்ற பொழுது அந்த கண்ணீர் வந்து சந்தோஷத்திற்கு காரணமாக இருக்கக்கூடிய தருணம் இதில் காணப்படுகிறது. ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు అసలు కన్నీరు అనేది ఎక్కడ? కేరింతలు, జోకులు, నవ్వటాలు, ఆనందించడాలు, అబ్బో ఎగరడాలు, ఇవి కనపడుతున్నాయి. కన్నీటి వర్తమానికులు లేరు, కన్నీటి ప్రార్థనా పరులు లేరు, కన్నీటితో హతమైన వారిని గురించి ఆలోచన చేసేవారు లేరు. இன்றைக்கு உபதேசத்துக்கு போகின்ற பொழுது நகைப்பது, உங்களை அதாவது சந்தோஷத்தை கொடுப்பது, இப்படிப்பட்ட உபதேசம் காணப்படுகிறதை ஒழிய சிறைப்பட்டவர்களுக்காக, துக்கப்பட்டவர்களுக்காக, கொலையர்களுக்கு கூடிய கண்ணீர் சிந்தக்கூடிய அளவுக்கு நம்முடைய ஜெபமோ நம்முடைய வசனமோ அது காணப்படுவதில்லை. అసలు లేరని నేను చెప్పను గాని అక్కడక్కడ ఉంటారు. అంత భారము కలిగి, అంత బడ్డెను కలిగిన వారుగా ఉంటారు. ఆ కన్నీళ్ల అనుభవము చేత కలిగే ఫలితం ఏంటో దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడింది. முழுவதுமாக இதை சொல்ல முடியாது. ஆனாலும் கூட சிலர் பாரத்தோடு, கண்ணீரோடு, துக்கத்தோடு இந்த காரியங்களை செய்து கொண்டு வருகிறார்கள் என்பதை நான் அறிவிக்க முடியும், நான் சொல்ல முடியும். 126వ కీర్తన 5వ చరణం. பார்க்கிறோம் 126వ సంగీతం 5వ వచనத்துல, కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు అన్నాడు. సంగీతం 126 பார்க்கிறோம், கண்ணீரோடு விதைக்கிறவன் கம்பீரத்தோடு அறுப்பன் என்று பார்க்கிறோம். ఇప్పుడు చెప్పండి,
సంతోష గానముతో పంట కోస్తారు. ఎప్పుడు? కన్నీళ్లు విడుచుచూ విత్తువారు. ఆ, కన్నీళ్ల అనుభవము ఖచ్చితంగా ఉంటే సంతోష గానముతో పంట కోసే అనుభవము కలుగుతుంది. அதாவது சந்தோஷத்தோடு கம்பீரத்தோடு அறுக்கிறவர் எப்படி வருகிறது என்று சொன்னால், எந்த ஒரு மனிதன் கண்ணீரோடு விதைக்கிறானோ அவன் கம்பீரத்தோடு சந்தோஷத்தோடு அறுப்பை அறுக்கக்கூடிய தருணம் அதில் காணப்படுகிறது என்று நாம் பார்க்கிறோம். అందుకే ప్రియులారా, ఆ రోజు భక్తులు కన్నీళ్లతో మొర్రపెట్టారు. కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడ్డారు. కన్నీళ్లతో పోరాటాలు చేశారు. కన్నీరు కార్చారు. హతమైన వారిని గురించి, గాయమైన వారిని గురించి, ఘోరమైనటువంటి స్థితిలో ఉన్న వారిని గురించి, ఎన్నెన్నో రకాల పరిస్థితులు కలిగిన వారిని గురించి వారు కన్నీరు కార్చినట్లుగా మనము చూడగలం. அந்த நாட்களை பார்க்கின்ற பொழுது கொலையுணர்வு மூத்தமாக கோரமான நிலையில் உள்ளவர்களுக்காக சிறைப்பட்டு போனவர்களுக்காக துக்கத்திற்காக என்ன பண்ண பார்க்கின்ற பொழுது தேவனுடைய பாதத்தில் வந்து கண்ணீர் சிந்தி அவர்கள் மிகுந்த வியாகுலத்தோடு முறை அல்லது முறையிட்டார்கள் என்று நாம் பார்க்க முடியும். కనుక ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు తేటగా గమనించండి. నేటి దినాలలో ప్రభు పిల్లలు ఇంతటి భారం, ఇంతటి బర్డెన్ ఉండాలి. ఇది లేకుండా జరిగే సేవ అది కరెక్ట్ అయింది కాదు అని అనిపిస్తా ఉంటది నాకైతే. இந்த நாட்களில் ஊழியமானது கண்ணீரோடு உபத்திரவத்தோடு செந்துகின்ற பொழுது அது நன்மையா இருக்கிறது. இந்த நாட்களிலே அப்படியாக காணப்படவில்லை என்று நாம் பார்க்கிறோம். తాను ప్రేమించిన సహోదరుని బట్టి యేసు కన్నీళ్లు విడిచెరనే మాటను కూడా చూస్తున్నాం. தன் அன்பு செய்த மனிதனை லாசருவை குறித்து கூட இயேசு கிறிஸ்து கண்ணீர் விட்டான்னு கூட பார்க்க முடியும். కొన్ని సందర్భాలను బట్టి భక్తులు, విశేషంగా ప్రభు అయిన క్రీస్తు కన్నీరు కార్చారు. கொஞ்சம் காரியங்களை குறித்து பக்தர்கள் கண்ணீர் சிந்தினார்கள். ஆண்டவராக இயேசு கிறிஸ்து கூட கண்ணீர் சிந்தினார். అయితే ప్రతి రాత్రి దివారాత్రులు ఎందుకు కన్నీరు కార్చాలో తేటగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. ஆனால் இரவு முழுவதும் இரவு పగலும் కూడా ஏன் కన్నీர் சிந்தப்பட வேண்டும் என்று சொல்லி இங்கு ముఖ్యமாக பார்க்கிறோம். అలాగు కన్నీరు కార్చాడు గనుక அப்படி భక్తుడైన దావీదు తన అనుభవంలో పొందిన మేలేంటో చెప్పాడు. 6, 9, 10 చరణాలు. కీర్తన 6, 9, 10 చరణాలు. இங்க பார்க்கிறோம், பக்தனாக தாவீது ஏன் கண்ணீர் சிந்தினார், எதற்காக சிந்தினார், அதனால் அவர் பெற்றுக்கொண்ட நன்மைகள் என்ன என்று சொல்லி 6வது சங்கீதம் 6வது வசனம் 9, 10 வசனம் பார்க்க முடியும். యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. பார்க்கிற 6வது 9வது 10 கர்த்தரின் விண்ணப்பத்தை கேட்டார், ஜபத்தை ஏற்றுக்கொள்கிறார். பகைஞர் ஜாபம் வெட்கி மிகவும் கலங்கி போவார்கள், பின்னாக திரும்பி சடிதியிலே வெட்கப்படுவார்கள். చూసారా, ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిచ్చాడు. శత్రువులు సిగ్గుపడ్డారు, వారు వెనుకకు వెళ్ళిపోయారు. కనుక కన్నీటి ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఆయన అనుభవము నుండి మనము అర్థం చేసుకోగలిగాం. தாவீதினுடைய வாழ்க்கையில கண்ணீர் ஜெபத்திற்காக ஜெபித்த பொழுது அவர் எதிரிகள் வெட்கி போனார்கள், கலங்கி போனார்கள், பின்னாக திரும்பி சடிதியில அவர்கள் வெட்கப்பட்டு பார்த்தோம். కనుక ప్రతి విషయంలో ప్రియులారా, ప్రభువుకు మహిమకరంగా జీవిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని మనం ఆయనకు ఆరోపిస్తూ ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ஒவ்வொரு காரியத்துக்கும் அர்ப்பணித்து ஒவ்வொரு காலம் ஜெபம் பண்ணி அவருக்கு சேர வேண்டிய கனத்தை மகியும் செலுத்தப்பட வேண்டும் என்று சொல்லி ஒவ்வொரு மகிழ்ப்பட வேண்டும் என்று சொல்லி நாம் அவருக்கு அர்ப்பணிக்கலாம். కనుక ప్రతి రాత్రి ఆయన కన్నీరు విడుచుచు పరుపు తేలజేశాడు. కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోయింది అని చెప్పాడు. నిజంగా ఆయనకున్న చుట్టూ ఆవరించినటువంటి బాధల, ఇరుకుల, ఇబ్బందుల, శత్రువుల అందరూ దూరం అయిపోయారు. అన్ని బాధలు విడిపించబడ్డాయి. ఆయన కన్నీరు పన్నీరుగా మార్చబడింది. ఆయన కన్నీటిలో నుండి సంతోషం అనేది వచ్చింది.
அவன் இரவு முழுவதும் கண்ணீர் சிந்தினான் என்று சொன்னால் சத்துருக்கள் நிமித்தமாக, பாவத்தின் நிமித்தமாக, அக்கிரமக்கார் நிமித்தமாக, எல்லோரும் கைவிட்டு போத நிமித்தம் அவன் ஜெபித்தான். அவன் கண்ணீர் பன்னீராக மாறினது. அந்த கண்ணீருக்காக தேவன் ஜெபத்தை கேட்டு பதில் கொடுத்தார். அது மாத்திரமல்ல, அவன் துயரத்தின் கண்ணீர் సంతోషத்தின் ఆనంద కన్నీరాగా మారినది మనం பார்க்கிறோம். అలాగున మనము సిద్ధపడి ప్రభువును గణపరచుదాం, ప్రార్థన చేసుకుందాం. அப்படியாக நாம் ஜெபித்து அந்த பாரத்தோடு கூட நாம் ஜெபிக்கலாம். పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. பரிசுத்தமுள்ள பிதாவே, உமக்கு நாங்கள் ஸ்தோத்திரம் செலுத்துகிறோம். నాటి భక్తులు ఎందుకు కన్నీరు కార్చారో కారణమేమిటో తేటగా మాకు అర్థమైంది. அந்நாட்களில் பக்தர்கள் எதற்காக எப்படியெல்லாம் கண்ணீர் சிந்தினார்கள் நாங்கள் தியானித்தோம். కనుక ప్రతి విషయములో కన్నీటితో మీ సన్నిధిలో ప్రార్థన చేసి సంతోషముతో పంట కోసే అనుభవాల్లోకి నడిపించమని కోరుచు. ஒவ்வொரு காரியத்திலும் இப்படியாக நாங்கள் கண்ணீர் சிந்தி நாங்கள் சந்தோஷமாக அறுவடை அறுக்க உதவி செய்யப்பட வேண்டும் என்று சொல்லி கேட்டுக்கொண்டு మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ஆண்டவர் மீட்பு உன்னதமான இயேசு கிறிஸ்து நாமத்தினாலே ஜெபித்து வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. ஆமென்.